హాయ్ అండి. ఆల్ట్ పెయింట్ ఆధారంగా కొత్త పెయింట్ ఎలా ఆల్టర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ ఆల్ట్ పెయింట్ తీసుకోవాలన్నమాట. ఇలా ఈ పెయింట్ మెజర్మెంట్ పెట్టుకున్నారండి. ముప్పై 36 కాలు ఉందండి. 36 పావు, 36 కాలు. నెక్స్ట్ 13 ఇంచీలు బాటం పెట్టాలండి. 13 ఇంచీలు ఈ మాదిరి మనం కట్ చేసుకోవాలన్నమాట. ఆల్ట్ పెయింట్ ఇది కొత్త పెయింట్ అండి. ఇలా ఇలా కొలుచుకోవాలన్నమాట. మనకు 36 కాలు ఉండాలన్నమాట. ఇప్పుడు ఏం చేయాల, మార్క్ వేసుకోవాలి. 36 కాలు కాడ మార్క్ వేసుకొని ఇప్పుడు కింద నుంచి మనం చూసుకోవాలి ఎంత ఉంది. 5.5 ఇంచు ఉందండి. 5.5 ఇంచులు మనం మడిసేదానికి ఓటం కాలించి పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ 5.5 ఇంచు పెట్టుకోవాలి. ఓటం కాలించి మడిసేదానికి పెట్టుకోవాలా. 5.5 ఇంచు పెట్టుకోవాలా. ఓటం కాలించి మడిసేదానికి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము ఒక లైన్ వేసుకోవాలన్నమాట. కట్ చేసేటప్పుడు ఇలా లైన్ వేసుకొని కట్ చేసేయాలన్నమాట. అంతే అండి. మళ్ళా ఈ సైడ్ కూడా అంతే అండి. ఈ రెండు ఒకే లెవెల్లో ఉంటాయి కాబట్టి 5.5 ఇంచి ఆ పక్క ఎలా పెట్టామో అలా 5.5 ఇంచి పెట్టుకొని ఇక్కడ మార్క్ వేసుకోవాలా. ఓటం కాలి నుంచి పెట్టుకోవాలా. ఇలా అలా అంటే కట్ చేసి ఈ పక్క మనకు మార్క్ కావాలా. ఓటం కాడి నుంచి పెట్టండి బ్యాక్. అంతే. ఈ పక్క మార్క్ లేదు కాబట్టి ఓటం కాడి నుంచి మడిచేయడానికి అనమాట. ఇప్పుడు మనము స్టిచ్చింగ్ చూద్దాం. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేయాలంటే మనం ఇట్లా తిప్పించుకోవాలండి ప్యాంట్. యాక్చువల్గా ఈ పక్క పట్టాలి మనం లూజు. ఈ పక్క పట్టాలి కాబట్టి ఈ పక్క డబుల్ స్టిచ్చింగ్ వచ్చేసింది అనమాట. కిస్తక్క పక్క లోపక్క డబుల్ స్టిచ్చింగ్ వచ్చేసింది. అందువల్ల పట్టకూడదు. మనము ఈ సైడ్ కూడా పట్టచ్చు అనమాట. ఈ పక్క సైడ్ పక్క పట్టచ్చు అనమాట. సైడ్ పక్క పట్టాలంటే ఏం చేయాలి, ఈ రెండు ఈ జాయింట్ కాడ ఇట్లా పట్టుకోవాలన్నమాట. ఇట్లా పట్టుకొని ఇలా చూసుకొని మనం ఏం చేయాలి, ఈ ఆల్ట్ పెయింట్ ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా చాలా ఈజీ అనమాట. 1.5 కాలు నుంచి వదిలేసి ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా అండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, స్టిచ్చింగ్ చేయాల. స్టిచ్చింగ్ చేయడం ఏం చేయాల, కరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా ఇలా ఫోల్డ్ చేసుకోండి. చూడండి కరెక్ట్గా ఉందా. ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. మనం స్టిచ్చింగ్ చేయడానికి ఇట్లా మార్క్ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా వీడికి సరిపోయింది. వీటిని పోతా 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 ఇలా కలిపేయాలి. ఈ కుట్లు కలిపేయాలి అనమాట. ఈడ మళ్ళా ఎత్తుగా రాకూడదు. ఇట్లా కలిపేయాలి అనమాట. ఈ నీటి రావాలి ఫస్ట్. ఈ నీటి వస్తా 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 ఈ లైన్లో కలిపేసి వీటికి వచ్చేయాలి అనమాట. వీజీ అనమాట. ఈ మాదిరి ఇదే మాదిరి ఈ పక్క కూడా, ఈ సైడ్ కూడా, ఈ కాలు కూడా ఇది కుట్టేసిన తర్వాత దీన్ని ఇలా వేసుకొని ఇలా ఇలా వేసుకొని మార్క్ చేసుకునేసి అనమాట. ఇలా మార్క్ చేసుకునేసి స్టిచ్చింగ్ చేసేది. స్టిచ్చింగ్ ఎలా చేయాలి ఇప్పుడు చూపిస్తాను. మళ్ళీ మనము ఇక్కడ 13 ఇంచులు ఉంది. 13 ఇంచులు ఫస్ట్ ఇక్కడ పట్టేస్తాం అనమాట. ఇలా
13 ఇంచీలు ఇటుకు వస్తుంది అనమాట. ఈ నీటి ఇట్లా కుట్టుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ కలిపేయాలన్నమాట. మళ్ళీ ఓటం కాలించి ఇట్లా మడిసేసేది అనమాట. అయిపోయింది ఆల్టర్. ఈ విధంగా ఆల్టరేషన్ చేయాలండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఇంటి మనము స్టార్ట్ చేయాలి. ఆల్టరేషన్ చేసేది స్టార్ట్ చేసి ఇప్పుడు లైను 7 ఉంది. లైను మనం మార్కు 7 ఉంది, స్టార్టింగ్ మార్కు. దాన్ని ఏం చేయాల, ఈ నింటి వచ్చి ఇలా ఈ మార్కులే కలిపేయాలి అనమాట. జాయింట్ మాదిరి ఉండకూడదు, కలిపేయాలి అనమాట. చూడండి ఎలా కుట్టాలో చూడండి. పదమూడు ఇంచులు పెట్టాలా, బాటము 13 ఇంచులు ఉండాలండి. ఇట్లా మార్క్ వేసుకోవాలన్నమాట 13 ఇంచులు కాడ. అంతే అండి, చూడండి అంతే. ఇలా వీటిని 7 కుట్టేటప్పుడు లెవెల్ దీంట్లో కలిపేయాలి అనమాట. కలిపేసుకుంటూ ఇట్లా వచ్చేయాలంట. మళ్ళీ ఇప్పుడు డబ్బులు కుట్టేసేయాలి. మళ్ళీ అప్పుడు ఇంటి ఎట్లా అయినామో అట్లా దాని మీదనే డబ్బులు కుట్టేసేయాలండి. అంతే అండి, ఒక సైడ్ అయిపోయి అనమాట. ఒక సైడ్ కుట్టేసామా. ఇప్పుడు మనము ఇదే మాదిరి ఈ పక్క మార్క్ వేసుకోవాలన్నమాట. ఎలా వేసుకోవాలంటే ఈజీ. ఈ పక్క మటుకు లెవెల్ పట్టుకోవాలా, ఈ పక్క ఇట్లా వేసుకోవాలన్నమాట. ఇట్లా లెవెల్ పెట్టుకోవాలన్నమాట. ఈ రెండు ఇలా సమానంగా పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని ఇక్కడ మార్క్ వేసుకోవాలి. మనం ఆడ లైన్ కుట్టినామో ఇలా మార్క్ వేసుకోవాలన్నమాట. చాలా ఈజీ అనమాట. ఆల్ట్రేషన్ ప్యాంట్కు ఇదే విధంగా మనం మెజర్మెంట్ తీసుకుంటే సేమ్ ఆల్ట్ ప్యాంట్ ఎలా ఉందో అలా మెజర్మెంట్ వచ్చేస్తుంది అనమాట. ఇలా అండి ఇక్కడ కలిపేసేది అనమాట. చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలా, ఆ పక్క ఎలా కుట్టినామో అట్లా ఈ పక్క నుండి కింది నుండి కుట్టాలి. ఇక్కడ అది పై నుండి కుట్టినాము, ఈ కాలుకు కింది నుండి కుట్టాలన్నమాట. 13 ఇంచీలు బాటం మార్క్ వేసుకునేసి మళ్ళీ ఒకసారి స్టిచ్చింగ్ చేసేది. ఇది బాగా ఇట్లా లెవెల్గా పెట్టుకోవాలన్నమాట. ఇలా కలిపేయాలన్నమాట. తేడా లేకుండా ఇట్లా కలిపేయాల. ఇప్పుడు మళ్ళీ డబుల్ స్టిచ్చింగ్ వేసేది.
ఇట్లా అనమాట, ఇలా కలిపేయాలి అనమాట. ఇప్పుడు ఏం చేయాలి మనము, ఈ ఎగస్ట్రా ఉండేదంతా వీటిని కట్ చేసేది అనమాట. ఓవర్లాక్ వేసుకోవాలి. మన దగ్గర ఓవర్లాక్ వేసుకుంటే ఓవర్లాక్ వేసేది కంపల్సరీగా. ఇలా కట్ చేసేయాలి అనమాట. ఇలా కట్ చేసి ఓవర్లాక్ వేసేది. సేమ్ మళ్ళీ ఈ పక్క కూడా అదే విధంగా కట్ చేసేది అనమాట. అలా ఇది ఓవర్లాక్ వేసేయాలి అనమాట. మనం ఓవర్లాక్ ఎక్కినాం అనుకుంటే పోగులు ఇసిపోతుంది. చూడండి, ఇలా ఓవర్లాక్ వేసుకోవాలన్నమాట. ఇలా ఓవర్లాక్ మిషన్ ఉంటే కన్నా ఇలా ఓవర్లాక్ వేసుకొని ప్యాంట్ తిప్పుకోవాలి. ఇలా తిప్పుకొని ఆవిడ మార్క్ చేసినాం. చూడండి ఎంత బాగా వస్తుందో. పెన్సిల్ కటింగ్ మాత్రం ఉంటుంది అనమాట. సేమ్ చూడండి, ఈ మాదిరి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఓటంకాల నుంచి పెట్టుకోవాలండి. కింద మనం వదిలేం కదా, మళ్ళీ మార్క్ వేసుకుంటుంది. ఓటంకాల నుంచి ఇలా ఇలా ఆల్రెడీ మనం మార్క్ వేసినాము. మళ్ళీ ఒకసారి వేసుకొని సేమ్ ఇంకా కుట్టేసింది అనమాట. కరెక్ట్గా మడిచేసి ఎలా మడసల్లా, ఈ కిస్త పక్క నుండి మడసాలన్నమాట. ఈ సైడ్ లోపల సైడ్ నుండి మడసల్లా, బయట సైడ్ నుండి మడసకూడదు ఎప్పుడే కానీ. బయట సైడ్ నుండి మడసకూడదు, లోపల సైడ్ నుండి ఫస్ట్ స్టార్ట్ చేయాలి అనమాట. ఎప్పుడన్నా కానీ కరెక్ట్గా ఇలా ఓటంకాల వరకే మడుచుకోవాలన్నమాట. అది నుంచి డోర్ మడిచేయాలి అనమాట. ఇది కుట్టేటప్పుడు సాగపెరగకూడదు అనమాట. స్మూత్గా పట్టుకొని కుట్టాలన్నమాట. ఇలా చూడండి, నీట్గా వచ్చేసి అనమాట. చూడండి నీట్గా వస్తుంది అనమాట. ఇట్లా ఇక్కడ 13 ఇంచీలు. అలా ప్యాంట్ ఎంత లూజ్ ఉంటే అంత మార్కింగ్ వేసేయడము, సైడ్ పట్టేయడం అంతే. ఓకేనా? ఇంక ఈ పక్క కుట్టాలన్నమాట. ఓ పక్క అయిపోయింది. ఇది కానీ అంతే, లోపల పక్క నుండి కుట్టాలన్నమాట. ఆ పక్క ఎలా మడిచినామో, ఏ విధంగా మడిచినామో అదే విధంగా మడచాలన్నమాట. ఇష్టకు మడచకూడదు.
ఇలా స్మూత్గా కుట్టాలన్నమాట, నిదానంగా. ఇవి సాగతాయి ప్యాంట్లు, మనము ఊరికట్ట పట్టుకొని కుట్టాలన్నమాట, అందుకని నిదానంగా కుడతాను. ఇదే అండి, రెండు పక్కల కుట్టేయనమాట. అంతే అండి, ఈ పక్క కూడా రెండు పక్కల కుట్టేయనమాట. ఈ మాదిరి ఉంటుందండి ఆల్ట్రేషన్ చేసే కొత్త ప్యాంట్ను ఆల్ట్రేషన్ చేసే విధానము ఇలా ఉంటుందండి. మా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్?